చిన్నప్పుడు నాన్న బండి మీద వెళ్తున్నప్పుడు నాన్న నాకు ఇది కొనిస్తావా అది కొనిస్తావా అని అడిగేదాన్ని. ఇప్పుడు బండి మీద వెళ్తుంటే నా సంసారానికి ఏవే సరుకులు కావాలా, అవి ఎలా కొనుక్కోవాలి ఇవి ఎలా కొనుక్కోవాలని ఆలోచిస్తూ నాన్న అడుగుతున్నాను. అప్పుడు నాన్న కాదనలేదు, ఇప్పుడు కూడా కాదనలేదు. నేను ఇప్పుడు ఎక్కడికి వచ్చానంటే తాటిపాక మిల్లుకి అయితే వచ్చాను, పిండి మిల్లు. ఇక్కడైతే పసుపు కుంకుమ కూడా చాలా బాగుంటుందంట. ఈసారి అయితే పసుపు కుంకుమ ఆడించుకోలేదు, ఇంకా డైరెక్ట్గా కొనేసుకుందాం అని చెప్పేసి మిల్లుకి అయితే వచ్చాము. మీలో ఎంతమందికి ఈ తాటిపాక పిండి మిల్లు తెలుసు కామెంట్ చేయండి. ఈయనైతే చాలా మంచిగా పసుపు కూడా చాలా బాగుంటుంది ఇక్కడైతే అని చెప్పేసి నాన్నగారు అన్నారని ఇక్కడికైతే వచ్చేసానమాట. 100 అదో 100 ఇదో 100 తీసుకున్నాను. క్వాంటిటీ కూడా చాలా ఎక్కువగా ఇచ్చారు. భలే పచ్చగా కూడా ఉందన్నమాట పసుపు అయితేనే. చూసారు కదండి, మావుళ్ళంప టెంపుల్ అంటే చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచి ఈ తీర్థంకి ఎప్పుడోకప్పుడు వెళ్ళాలి అనుకున్నాను, కానీ ఎప్పటికప్పుడు అయిపోతుంది. అక్కడైతే బల్ల మీదేమో కృష్ణస్వామి అయితే కూర్చున్నారు. నేను ఎప్పుడు ఆయన్ని వీడియోస్లో చూడటమే కానీ రియల్గా చూడలేదన్నమాట. లేకపోతే నిజంగా మాట్లాడుదును. సగం దూరం వచ్చిన తర్వాత డాడీ చెప్పారు. ఇంకా అలాగే తాటిపక్క నుంచి వెళ్ళిపోతుంటే వీరాస్వామి గారు హాస్పిటల్ కనిపించింది. చాలా బాధేసింది. ఆయన లేరు కానీ హాస్పిటల్ ఒక మెమరబుల్.